వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఒక న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆమెకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పింది సుప్రీంకోర్టు. ఏంటి ఏమనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మద్యం కుంభకోణంలో కేసులో కూడా నిందితురాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ విశ్వనాథ్తో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారణ కూడా చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి అలాగే ఈడీ తరపున ఏఎస్జి వాదనలు కూడా వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్నటువంటి ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్టుగా కూడా ధర్మాసనం పేర్కొంది. బెయిల్ మంజూరు కూడా సుప్రీంకోర్టు 3 ప్రధాన కారణాలు కూడా చెప్పుకొచ్చిందనమాట. అయితే సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసిందనేది కూడా ఈడీకి కూడా దర్యాప్తు పూర్తి చేసిందని కూడా పేర్కొంది. నిందితురాలు జైల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదండి, మహిళగా కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా అభిప్రాయపడింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా కూడా ధర్మాసనం అయితే వెల్లడించింది. అయితే కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా అంటే ఈడీ ఈ ఏడాది మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కూడా అరెస్టు చేసినట్లుగా కూడా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లో కూడా ప్రకటించారు. అరెస్ట్ వారెంట్తో ఆమె ఇంటికి వెళ్ళి ఈడీ అధికారులు తొలిత సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవితను వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె గురించి ఆమె దగ్గర నుంచి కూడా 5 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను తీహార్ జైలుకు కూడా తరలించారు. ఇది అసలు ఎటువంటి నేపథ్యం జరిగింది అనేది కనుక మనం చూసినట్లయితే, ఢిల్లీ మద్యం వివాదంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కూడా 2022 ఆగస్టులో సిబిఐ కేసు అయితే నమోదు చేసింది. ఈ కేసులో హైదరాబాద్కు చెందినటువంటి మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలాన్ని కూడా సేకరించి అనంతరం కవితకు కవితకు కూడా నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కూడా కోర్టులు చేతులు మారాయంటూ కూడా ఇటువంటి కోణంలోనే ఈడీ దర్యాప్తు కూడా ప్రారంభించింది. అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ నివేదికలో అతడు కవితకు బినామీగా పేర్కొంది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా కూడా 100 కోట్లు ముడుపులు హవాలా మార్గంలో కూడా అందాయనేసి కూడా ఒక అభియోగం అయితే మోపింది. గత ఏడాది మార్చిలో కవితకు నోటీసులు జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు కూడా జారీ చేసింది. అవి మహిళగా ఉన్నటువంటి హక్కులను కూడా ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టివేయాలంటూ కూడా గత ఏడాది మార్చి 15వ తేదీన సుప్రీంకోర్టు ఆశ్రయించి అప్పట్లో కొంత ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజున కూడా ఆమెకు ఈడీ అరెస్ట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తర్వాత ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో ఆమెకు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇది కొంత శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఇప్పటికే కేసుకు సంబంధించి బెయిల్ మీద ఉన్నప్పుడు కూడా ఈ కేసును ఇందులో వాస్తవాలను కూడా బయటికి తెచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఈ కేసుకు సంబంధించిన కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కనుక కవిత గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆమెకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.